మనసు ప్రశాంతత కోసం ఫెస్టివల్స్ అయితే నోటి కమ్మదనం కోసం స్వీట్ రెసిపీస్ ఏమంటారు. ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తిన్నా ఎండింగ్ లో స్వీట్ రెసిపీ పడాల్సిందే కదా. ఫుల్ ఫెస్టివల్స్ తో హోలీ, ఉగాది, రంజాన్ ఇలా ఫెస్టివల్స్ వస్తూనే ఉన్నాయి కదా. మనసు హాయిగా ఉండాలంటే ఇంట్లో శుభ్రం చేసుకొని, ఇంట్లో పూజ చేసుకొని, బోలెడు స్వీట్ రెసిపీస్ చేసుకొని, టెంపుల్స్ కి వెళ్లి పెట్టడానికి, తినడానికి, ప్రసాదాలతో హాయిగా ఉండాలంటే అద్భుతమైన స్వీట్స్ చేయాలి. అది కూడా తక్కువ టైంలో ఎక్కువ ఐటమ్స్ చేసుకోవాలి అని అంటే 5 to 10 minutes లో అయిపోయే స్వీట్ చేసుకుందాం వచ్చేయండి. ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కుక్కర్ అయితే తీసుకొని దానిలో 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకొని అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీలో పెసరపప్పును కూడా తీసుకొని వాటర్ ని యాడ్ చేసి ఒక 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మీ కుక్కర్ సైజును బట్టి ఇది మెత్తగా కుక్ అయ్యే విధంగా వాటర్ ని కూడా యాడ్ చేసుకొని ఒక 4-5 యాలకుల్ని దంచుకొని యాడ్ చేసుకోండి. యాలకుల పౌడర్ యూస్ చేస్తున్నట్లయితే ఎండింగ్ లో యాడ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో అయితే 2 విజిల్స్, హై ఫ్లేమ్ లో అయితే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. అది ఒకవైపు ఉడుకుతూ ఉంటుంది కదా, మరో సైడ్ మనం నల్ల బెల్లాన్ని తీసుకోండి. అదే కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది కదా. సో వీడియోలో చూపిస్తున్నట్లు చాకుతో తురుముకోండి. ఇలా చేసినట్లయితే మనకి త్వరగా మల్ట్ అయిపోతుందండి బెల్లం అనేది. సో బెల్లాన్ని ఎక్కువ క్వాంటిటీలోనే 1 కప్పు మనం పెసరపప్పు కానీ అది ఏదైతే తీసుకున్నామో దానితోనే 1 కప్పు వచ్చేంత వరకు తురుముకోండి. బెల్లాన్ని రెడీ చేసుకున్నాం కదా, ఈ లోపు పెసరపప్పు కానీ రైస్ కానీ చక్కగా సాఫ్ట్ గా ఉడికిందండి. అయితే ఈ స్టేజ్ లో కాచిన పాలను తీసుకోండి. అయితే స్వీట్ రెసిపీ అనేది మీకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో కావాలి అంటే ఎక్కువ పాలను తీసుకోండి. లేదు వీడియోలో కనిపిస్తున్నట్లు కావాలి అని అనుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో పాలను తీసుకోండి. సో మీ టేస్ట్ కి తగ్గట్లుగా అయితే పాలను తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీనిలో మనం ముందుగా తురుముకున్న బెల్లాన్ని 1 కప్పు వరకు తీసుకొని ఈ ప్రసాదం టేస్ట్ ఎన్హాన్స్ చేయాలి అని అంటే 1/2 కప్పు వరకు చక్కెరని తీసుకోండి. బెల్లం చక్కెరని రెండింటిని యాడ్ చేయడం వలన స్వీట్ రెసిపీ అనేది అద్భుతంగా ఉంటుందండి. సో ఈ రెండింటిని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని, మీకు చెప్పడం మర్చిపోయానండి, విజిల్స్ మొత్తం హీట్ తగ్గినాక విజిల్ తీసాను కదా, సో మరోసారి స్టవ్ వెలిగించి పాలను యాడ్ చేశాను. సో లో ఫ్లేమ్ లోని కుక్ చేస్తూనే పాలను యాడ్ చేశాను, బెల్లాన్ని యాడ్ చేశాను, షుగర్ ని యాడ్ చేశానండి. స్టవ్ ఆన్ లోనే ఉందండి, లో ఫ్లేమ్ లో ఉంది. సో మాడిపోకుండా మొత్తం కలిసేలా కలుపుకుంటూ బెల్లం పచ్చివాసన పోయేంత వరకు దగ్గరే ఉండి కుక్ చేసుకోండి. సో బెల్లం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ ని కంఫర్ట్ కోసం, నా కంఫర్ట్ కోసం బౌల్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంచేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ కోసం ఒక కడాయిని తీసుకొని దానిలో 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని మీ టేస్ట్ కి తగ్గట్లుగా, మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్లుగా డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి ముక్కల్ని, జీడిపప్పుల్ని, బాదం పప్పుల్ని, కిస్మిస్ ని తీసుకొని ఇవి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి నెయ్యిలో. ఇలా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని నెయ్యితో పాటుగా స్వీట్ రెసిపీలో యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకున్నట్లయితే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. స్వీట్ రెసిపీ ఇలానే చేయండి, చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి ఈ స్వీట్ రెసిపీ అనేది. చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఏం చేయాలి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన వీడియోస్ కోసం. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.